హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. వచ్చే నెలలో జరగబోయే 5 రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ పక్కా ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యంగా బీజేపీ 2 రాష్ట్రాలపైన భారీగా ఫోకస్ పెట్టింది. అందులో ఒకటి తమిళనాడు అయితే మరొకటి వెస్ట్ బెంగాల్. ఇక తమిళనాడులో అన్నా డిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇక బీజేపీ భారీగా ఫోకస్ పెట్టిన స్టేట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంది. పోయిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి చుక్కలు చూపించారు, ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేశారు. కానీ ఈసారి కూడా మళ్ళీ బీజేపీ గట్టిగానే పోటీ ఇవ్వబోతున్నట్లుగా సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక రీసెంట్గా మ్యాట్రిజ్ అయాన్ సర్వే సంస్థ వెస్ట్ బెంగాల్కి సంబంధించి సర్వేని, అంటే ఒపీనియన్ పోల్ సర్వేని రిలీజ్ చేశారు. ఈ ఒపీనియన్ పోల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెసే అధికారంలోకి రాబోతుంది. అయితే ఈసారి పోయిన ఎన్నికల కన్నా గట్టి పోటీ ఉండబోతుంది అనేది ఈ మ్యాట్రిజ్ అయాన్ సర్వే సంస్థ చెప్తుంది. 294 స్థానాలు ఉన్నాయి. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ 155 నుంచి 170 స్థానాలు గెలుచుకోబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ చెప్తుంది. అలాగే బీజేపీ 105 నుంచి 115 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే సంస్థ చెప్తుంది. అందులోనూ అండర్లైన్ చేసిన అంశం ఏంటంటే, అవి మారచ్చు కూడా. ఎందుకంటే ప్రస్తుతానికి ఎన్నికల సమయం దగ్గర పడే సమయానికి వచ్చేసరికి బీజేపీకి ఇంకా 10 నుంచి 15 స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ ఈసారి గట్టిగా పోటీ ఇచ్చే అవకాశాలు అయితే బలంగా కనబడుతున్నాయని చెప్పి ఈ మ్యాట్రిజ్ అయాన్స్ అనే సర్వే సంస్థ చెప్పింది. ఇక గతంలో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి ఫలితాలే కనబడ్డాయి. ఎందుకంటే గతంలో బీజేపీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అంత ప్రభావం చూపిస్తుందా అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఆఖరికి వచ్చేసరికి తృణమూల్ కాంగ్రెస్ కు చుక్కలు చూపించారు. ఈసారి ఫలితాలు మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే వేరే సర్వే సంస్థలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరికొన్ని మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది వెస్ట్ బెంగాల్ పైన. ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని గద్దె దించాలని చెప్పేసి చాలా బలంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ గారు కూడా అదే మాట మాట్లాడారు. ఈసారి వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని చెప్పి బల్లగుద్ది మరి చెప్పారు. కాబట్టి చూడాలి ఎలాంటి ఫలితాలు వస్తాయో అని చెప్పి.